తీసుకొస్తే 30 యాక్ట్ తీసుకొస్తాం, వాళ్ళు అణిసివేస్తాం, తిరగనీయం, జనాలు రావద్దని చెప్పే హక్కు ఎవరికి లేదు. గతంలో మీరు తీసుకొచ్చారో అని మాట్లాడతారు. గతంలో మేము ఎక్కడ పడితే అక్కడ తీసుకురాలా. ఎక్కడైతే మీరు మీ యొక్క టీడీపీ కొండాలు, ఎక్కడైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఇచ్చిందో మీ టీడీపీ మీ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఏదైతే మీరు చేస్తున్న కార్యక్రమాలు అడ్డుకోవడానికి ఆ రోజు తీసుకొచ్చిన కార్యక్రమం ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటారు. సిగ్గుగా ఈ రోజున ఏదైతే టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అమ్మ వంగలపూడి అనిత గారు, మీరు ఆ రోజున అంబటి రాంబాబు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు మీ పోలీసులు ఏమయ్యారు? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఎందుకు మీరు ఇంటి దగ్గర పోలీసు కార్యాలయం మీద మీ జోగి రమేష్ గారు దాడి చేసినప్పుడు మీకు ఎందుకు తెలవాలా? మా మనోభావాలు దెబ్బతిన్నాయని జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. అన్నారా లేదా? చెప్పండి. వినండి సార్, మనోభావాలు మీకే ఉంటాయి, వాళ్ళకుండా మనోభావాలు దెబ్బతీసాయి వాళ్ళకు ఉంటాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, ఆ రోజున ఎవరైతే పట్టాభి అనేటువంటి వినాలి సార్ పట్టాభి అనేటువంటి ఒక సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సన్నాసి అలాంటి మీరు తిడితే వాళ్ళు తింటారు. బోసుడే కానీ పదం తిట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడారు లక్కర్ అది తప్పు సార్. అర్థం కాదు, నాకు వినపడతలేదు. కిరణ్ గారు మీరు కాసేపు ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. ఈయన మాట్లాడేప్పుడు నాకు వినపడతలే. మీరేం మాట్లాడారు సార్? నేను ఒకటి చెప్తా వినండి. మీరు ఇప్పుడు దాకా బాధ్యతగా మాట్లాడారు. బాధ్యత మీ సన్నాసి అని మీరు మాట్లాడొద్దు. తెలుసా, మీరు మాట్లాడి మీ నాయకులు మాట్లాడి ఇలా మాట్లాడి తప్పది. పవన్ కళ్యాణ్ సన్నాసనారు వెధవా పవన్ కళ్యాణ్, ఓకేనా? జగన్మోహన్ రెడ్డి సన్నాసి పవన్ కళ్యాణ్ సన్నాసనారు వెధవా, పవన్ కళ్యాణ్ సన్నాసనారు తప్పు. మీరంటే లక్ష్మణ్ గారు తప్పు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీరు ఎందుకు వచ్చారు? వాళ్ళ దగ్గర పట్టుకొని మాట్లాడు. నేను పవన్ కళ్యాణ్ అన్నానా? ఎవరు దగ్గర పట్టుకో. నేను పట్టాభినంత నీ కేంద్రం ఊరుకో, మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పట్టాభిని కూడా అనకూడదు. ఎలా అంటారు సార్? మీరు ఎవరిని తిట్టకూడదు. దయచేసి ఆగండి. లక్ష్మణ్ రావు సమయంలో పాటించండి. పట్టాభి గారిని తిట్టినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు తప్పు సార్. మీరు ఒక సన్నాసి ఇప్పుడు వరకు ఒకటి మీరు బాధ్యతగా డైవర్షన్ చేసుకున్నారు. లేదు సమయం అయిపోయింది. టాపిక్ మీద చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పాలి సార్. ఇస్తాను ఆగండి. ఎక్సెషన్ చేద్దాం. మీరు ఆగండి. ఇస్తాను. చెప్పండి. ఫ్లెక్సీలో ఎవరైనా కట్టుకోవచ్చు. చెప్పండి. అది మంచి పద్ధతిలో ఎవరైనా కట్టుకోవచ్చు. దానికి మానట్ల కానీ వినండి. మీరు మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు. ఒక్క నిమిషం సార్. నేను అనేదంటే ఫ్లెక్సీలో ఎవరైనా కట్టవచ్చు కాదనట్ల, కానీ కులాల మధ్య మతాల మధ్య వైషమ్యంలో పెంపొందించే ఫ్లెక్సీ అది మేము కట్టినే తప్పే, మీరు కట్టినే తప్పు. అటువంటి ఫ్లెక్సీలు అటువంటి రకంగా కట్టినప్పుడు బాధ్యతగా మున్సిపల్ కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ తీసేయాలి. అక్కడ కూడా అంబటి రాంబాబు గారు వెళ్ళి ఏమన్నారు? 24 గంటల్లో తీయండి అన్నారు. తీయకపోతే మేము తీస్తామన్నారు. ఆయన ఫ్లెక్సీ తీయడానికి వెళ్ళలేదే, ఆయన గుడికి వెళ్ళారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకుంటూ వస్తే మీరు కత్తులు కటార్లు రాటులతోనే అక్కడ వందలాది మంది వేలాది మంది చేరుకొని
అక్కడ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆయన కారు మీదకి దాడికి వెళ్తే తప్పు కదా. ఆయన ఏదో పాడుపాడే ఆవేశంలో ఒక మాట అన్నాడని ఆ మాటను బట్టి మీరు తిట్టారని అనుకుంటే నీ అమ్మ మొగడు అన్నాడా, మీ తాత మొగడు అన్నాడా, మీ జేజం మొగడు అన్నప్పుడు తప్పు కదా. అంటే ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ మొగడైనా నాకు ఒకటే పవన్ కళ్యాణ్ తప్పలేదా, జగన్మోహన్ రెడ్డి గారు సైకో రెడ్డి అన్నప్పుడు తప్పలేదా? అంటే మీరు అంతే వేదాలు వేమన పథకాలు, మీరు అంటే గరికపాటి వారు సాగటి వాళ్ళ ప్రవచనాలు, మేమంటే బూతులా. రైట్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. మీరు కిరణ్ గారు మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడకండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, మీరు కాసేపు స్టూడియోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది వినపడదు. కిరణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, పట్టాభి గారిని బూతులు తిట్టాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చార్లెస్ శోభరాజనో లేదు ఇంకో మాటనో అనే అంత కాదు. మీరేదో మమ్మల్ని తిట్టినంత మాత్రాన ఇప్పుడు ఎట్లా అయిపోయింది అధికార అదే ఈ ప్యానలిస్టులకి, అధికార ప్రతినిధిగా జస్ట్ ప్యానలిస్ట్ ఏ విధంగా అయితే అంతకు ముందర ఒక అతను ఇష్టం వచ్చేట్టు అదే విధంగా మేము కూడా బూతులు తిడతాం, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి, మేము కూడా నాయకులు అయిపోదాం అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే చిమ్మచిమ్మలాడుతా ఉంది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే నన్ను గుర్తించండి, నేను బాగా బూతులు తిడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి బూతులు అవసరం. మంత్రులందరికీ ఎమ్మెల్యేలకి బూతులు తిట్టనని చెప్పి బూతుల శాఖలు అప్పచెప్పినటువంటి నాయకత్వంలో పనిచేసే నాయకులకి ఇంతకంటే సంస్కారహీనమైనటువంటి మెంటాలిటీ తప్ప ఇంకోటి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని తిడితే పెద్దలు అయిపోతాం అనుకుంటున్నారా? ఆకాశం మీద ఉమ్మూస్తే మీ ముఖానే పడిద్ది. మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరిని ఎట్లా అంటే అట్లా తిడితే పెద్ద నాయకులు అనిపోవటం మీ పొరపాటు. జనాలు రావట్లేదా? అరే మిమ్మల్ని అసలు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకులు కూడా పనికిరారు, ఎమ్మెల్యే చాలా ఎక్కువ అని చెప్పి ఈడ్చి కొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ వైపు రావడానికి ఉత్సాహి ఏరుకుంటున్నటువంటి మీరు మమ్మల్ని ఏదో మీరేదో బెదిరిస్తాము మాట్లాడుతున్నాము. ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల యొక్క ప్రేమతో 164 సీట్లు వచ్చినాయి మాకు. 1 కాదు 2 కాదు, గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఏదో మమ్మల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్లకు వచ్చి బూతులు తిట్టాలా, తద్వారా మా పైన కేసులు పెట్టాలా, తద్వారా లేట్ అవ్వాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి కెపాసిటీ ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే జనం రారు, లోకేష్ గారు వెళ్తే జనం రారంట. సరే జనం ఎవరికి వస్తారు ఎవరికి రారు, సిద్ధం సభలు కూడా జనం వచ్చారు, మాదే మమ్మల్ని చూడండి మా బలుపు చూడండి అన్నారు. బలుపు అంతా దించి ఇంటికి పంపించారు. కాబట్టి ఇప్పటికైనా సరే లక్ష్మణ్ అయినా లేదు ఇంకోళ్ళు ఎవరైనా సరే మనం ప్యానల్ గా కూర్చున్నప్పుడు బూతులు మాట్లాడడం ద్వారా లీడర్ అవుదాం అనుకుంటే అది అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ అవ్వచ్చేమో, మీ నాయకుడికి బూతులు తిట్టడం ఇష్టం కాబట్టి మీ నాయకుడికి నచ్చొచ్చేమో, ప్రజలకి నచ్చదు. ప్రజలకు నచ్చడం ద్వారా మాత్రమే రాజకీయ నాయకులు ఎదుగుతారు తప్ప మీ నాయకుడి కోసం, మీ నాయకుడు మెప్పు కోసం ఎదుటి పార్టీ వాళ్ళని బూతులు తిట్టేటువంటి సంస్కారం ఎప్పటికైనా మానుకుంటే మంచిది. మన ఈ విధంగానే కదా అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయడం కోసం బూతులు తిట్టాడు. ఏమైంది? చివరికి మా ప్రభుత్వం అష్ట కష్టాలు పడి అతన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము నిజంగా చెప్తామండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి, చట్టానికి లోబడే పని చేసే ప్రభుత్వం కాబట్టి, అంబేద్కర్ గారి రాజ్యాంగానికి గౌరవం ఇచ్చే ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే ఒక్క సెకండ్ మేము కూడా ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఎలా ఉండేదో సినిమా కనపడేది. కాకపోతే మా నాయకుడు ఒప్పుకోడు కాబట్టి వీళ్ళు ఏ విధమైనటువంటి బూతులైనా సరే తిడతా ఉన్నారు. అయినప్పటికి కూడా మీరు తిట్టినంత మాత్రాన మాకేమి దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ ప్రజల్లో మీరే చులకనవుతారు. మీరు మాట్లాడేటువంటి బూతుల విధానాన్ని మానుకోకపోతే ఓర్పు ఎవరికైనా ఒక్కొక్కరికి. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఛానల్లో కూర్చున్నప్పుడు అటువంటి బూతులు తిట్టేటువంటి మెంటాలిటీ ఉండేటువంటి ప్యానలిస్టులతో ఉండేటప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని పిలవద్దు. రైట్ సందర్భంగా అసలు